నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. 6 ఏళ్ల విరామం మళ్లీ మొదలు కాబోతున్న భారత్ చైనా బహిరంగ వాణిజ్యం. సిక్కింలోని నాథులా పాస్ ద్వారా సాగే భారత్ చైనా బహిరంగ వాణిజ్యం మళ్లీ మొదలు కాబోతోంది. 6 ఏళ్ల విరామం అనంతరం ఆగస్టు 1 నుంచి తిరిగి వ్యాపారం ప్రారంభం కానున్నది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో ఈ వాణిజ్య మార్గాన్ని మూసివేశారు. తర్వాత భారత్ చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దాని పునరుద్ధరణలో ప్రతిష్టంభన తలెత్తింది. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణీకరణ దిశగా సాగుతున్న నేపథ్యంలో ఈ వాణిజ్య మార్గం మళ్లీ తెరుచుకోబోతోంది. పురాతన కాలం నుంచి ప్రపంచ ప్రధాన వాణిజ్య మార్గంగా నిలిచిన సిల్క్ రూట్లో భాగమైన నాథులా కనుమను 1962లో భారత్ చైనా యుద్ధం అనంతరం మూసివేశారు. 2006లో పునఃప్రారంభించారు. ప్రస్తుతం దీన్ని తిరిగి ప్రారంభిస్తూ ఉండటం సిక్కింకు చెందిన వందల మంది స్థానిక వ్యాపారులకు, రవాణా సదుపాయాల నిర్వాహకులకు, అనుబంధ వ్యాపార కార్యకలాపాలకు ఎంతో మేలు చేయనుంది. కాగా నాథులా కనుమ తూర్పు సిక్కింలో 14,140 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కనుమల్లో ఒకటిగా ఇది పేరుగాంచింది. పాతకాలంలో ప్రపంచంలో కీలక వాణిజ్య మార్గమైన సిల్క్ రూట్ టిబెట్ రాజధాని లాసా, సిక్కింల నుంచి తూర్పు భారత్ వరకు సాగేది. ఈ మార్గానికి నాథులా కనుమ కీలక లంకెగా ఉండేది. నాథులా కనుమ గుండా భారత సరిహద్దు దాటాక టిబెట్లోని చుంబీ లోయ వస్తోంది. భారత్ టిబెట్ల మధ్య శతాబ్దాల నాటి బహిరంగ వాణిజ్యానికి నాథులా కనుమ కీలక అనుసంధాన మార్గమై నిలిచింది. ఇది భారత్ చైనాల మధ్య 3 బహిరంగ రవాణా మార్గాల్లో ఒకటిగా ఉంది. మిగిలిన 2 ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో ఉన్నాయి.